ఒకవేళ దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటావు నువ్వు? 7 జన్మలు మీరే నా భర్తగా ఉండాలనుకుంటానండి. మరి మీరు? ఇది 7వ జన్మ కావాలని కోరుకుంటాను. విన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితం. శేషు, వరదల్లో కొట్టుకుపోతున్న నన్ను ఇంటికి తీసుకుపోయి కంటికి రెప్పలా కాపాడే శేషు. తెలియక దాన్ని నేను పెళ్లి చేసుకున్నాను లక్ష్మి. పెద్ద తేడా ఉంటుంది. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి లక్ష్మి? నువ్వు నాతో కూడా కాపురం చేయాలి శేషు. ఒక దీపాన్ని వెలిగించడానికి నూనె లేదంటే రెండో దీపం వచ్చి క్వాలిటీ నూనె కావాలన్నా. లక్ష్మి, నువ్వేంటి ఇలా అయిపోయావు? ఎవడో నీ ఒంట్లో స్ట్రా వేసి పీల్చేసినట్టు. ఏమండి ఏం చేస్తున్నారు? నేను ఒక 500 పేజీల బుక్ రాశాను కదా. ఏం రాశారు? ఫస్ట్ పేజీలో గుర్రం ఎక్కి రాజు అడవికి వెళ్తాడు, లాస్ట్ పేజీలో అదే గుర్రం మీద ఇంటికి వస్తాడు. మరి మధ్య పేజీలో ఏం రాశారు? డిచ్చిక 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 డిచ్చిక. పిల్ల ఎంత అందంగా ఉన్నావి, అగ్గిపుల్లలాగా. రాత్రికి దిష్టి తీసుకో, నాకెళ్ళే పడ్డట్టున్నాయి. మా అమ్మ నాన్న నాకు ఒక మంచి పేరు పెట్టారు, ఆ పేరుతో పిలవచ్చుగా. ఏంటో నీ పేరు? మిత్రబిందా. ఎవరినిలా పైడు ఎవరిని తీసుకెళ్లాలో రాయలేదు ఇందులో. ఎందుకు వస్తారా మా తలకాయలు తిన్నెక్కి? నడు చల్ నడు. బుల్లెటోడు, బుల్లెటోడా. గంగిరెద్దు తెలుసుకుందిరా. గంగిరెద్దు కాదురా, దున్నపోతు. ఆ దున్నపోత దడుచుకుంది. ఏం పేరు? ఇడియట్. మీ అయ్య పేరు అడగలేదే, నీ పేరు అడిగినా. పావని మనసు పగిలేలా ప్రేమించనా, పగిలిన మనసుతో ప్రేమించనా? చెప్పు తెగేలా కొట్టనా, తెగిపోయిన చెప్పుతో కొట్టనా?